ప్రతి మనుష్యునికి ఒకటే ఒక గురి, అదేంటనంటే ఈ మనుషుల మనస్థితి నుండి, మనసాక్షి నుండి మనము క్రీస్తు మనసు పొందుకోవాలి. అది సాధకం చేయనిది రాదు. జూలై నుండి డిసెంబర్ హల్లెలూయా 2025 ఆయన అగ్ని దిగి రాబోతున్నది. అగ్ని అందరి మీదికి దిగి రాబోతున్నది. హల్లెలూయా. హిస్ ఫైర్ విల్ కమ్ డౌన్ అపాన్ ఎవ్రీవన్. I will pour out my spirit on all flesh. ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు కొంతమంది బూడిదిగా అయిపోబోతున్నారు, కొంతమంది కాలిపోబోతున్నారు, క్షణంలోనే బూడిదిగా మారిపోబోతున్నారు. కొంతమంది మాత్రము ఆ అగ్ని ద్వారా అభిషేకము పొందబోతున్నారు, మహిమ ధరించబోతున్నారు. ఆ అగ్ని వారిలో ఉన్న మహిమను బాహ్య రూపముగా చూపించబోతున్నాడు. ఆయన పరీక్ష సమయం రాబోతున్నది. మీరు చూడబోతున్నారు, అకస్మాత్తుగా కొంతమంది కూలిపోతుంటారు. సమస్తం వదిలేయండి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు సిద్ధపెట్టడం మొదలు పెట్టుకోండి, ఎందుకంటే అగ్ని మాత్రం రాబోతున్నది. హల్లెలూయా. గడిచిన ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో కానివ్వండి, లేకపోతే మా ఏమంటారు ఇంగ్లీష్ సర్వీస్లో కూడా ఎన్నో నెలల నుండి స్పష్టంగా దేవుడు మనకు కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు, అద్భుతంగా మాట్లాడుతూ వచ్చాడు. అవునా కాదా? హల్లెలూయా. ఎవరికి అద్భుతం అంటే ఎవరైతే మారు మనసు పొందుతున్నారో, జీవితం మారుతుందో, హల్లెలూయా, ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్, హల్లెలూయా, రూపాంతరం జరుగుతుందో వాళ్ళకు చాలా ఆనందకరంగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకు దేవుడు సీక్రెట్స్ చెప్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అభిషేకం గురించి దేవుడు ఏదో అద్భుతంగా మనకు చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? అద్భుతాలకు అభిషేకానికి 2 కోణాలు ఉంటాయి. హల్లెలూయా. ది ఔటర్ అనాయింటింగ్ అండ్ ద ఇన్నర్ అనాయింటింగ్. హల్లెలూయా. బాహ్యమైన అభిషేకము, అంతరంగంలో ఉన్న అభిషేకం గురించి మనం చాలా స్పష్టంగా, అందరు ఎంతమందికి అర్థమైంది? అందరికి. హల్లెలూయా. కానీ అది మీరు లోతుగా బైబిల్ ధ్యానం చేస్తే, లోతుగా చదివితే, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్, అంటే మనం ప్రతిరోజు చేస్తున్నామని అనుకుంటున్నాను. ప్రతిరోజు మనం వాక్యంలో ధ్యానం చేస్తూ ఇంకా అర్థం చేసుకుంటే చాలా లోతుగా దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తీసుకెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ దైవజనుని ఎవరినైనా, హల్లెలూయా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివితే అందరి గురించి ఇదే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట. హల్లెలూయా. హల్లెలూయా. నోహ గురించి కూడా బైబిల్లో చూస్తే అక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు రాస్తారు, కానీ దానికి లోతు చాలా ఉంది. ఏమని అంటున్నాడు? భూలోకం అంతా దేవుని కన్నులు వెతుకుచు సంచారం చేస్తున్నప్పుడు ఎవడు నీతిమంతుడు కనబడట్లేదంట, ఒక్కడు కూడా కనబడతలేడంట, ఎక్కడైనా పాపం ఉందంట. ఆ సమయంలో దేవుని కన్నులు నోహో మీద వచ్చిందనమాట. హల్లెలూయా. ఎందుకు నోహో మీద వచ్చింది అర్థమవుతుందా? ఆయన కన్నులు అంటే బాహ్యమైన అభిషేకము. హల్లెలూయా. వెతుకుతుంది. ఈ అభిషేకాన్ని పొందుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఎవరైనా ఈ అభిషేకం పొందుకోగలుగుతున్నా అంటే ఆ రోజుల్లో నోహవు కనబడతాడంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. హీ వాస్ ఫౌండ్ రైచియస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్తున్నమాట. అంటే ఆయన లోపల ఉన్న అభిషేకం, ఆయన క్యారెక్టర్, హల్లెలూయా, ఆయనకు దేవుని పట్ల ఉన్న భయభక్తులు, హల్లెలూయా, ఆయన జీవిత విధానము ఆ అభిషేకానికి మ్యాచ్ అయ్యింది, నచ్చింది. హల్లెలూయా. కాంప్లిమెంట్ చేసింది. హల్లెలూయా. అప్పుడు నోవా ఎన్నుకోబడ్డాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? దాని తర్వాత ఎవరైనా చూడండి, హల్లెలూయా, వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత ఏం చేస్తాడండి? బయటికి తీసుకెళ్ళిపోతాడు. అబ్రాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు, యెహోషువను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుందా? యాకోబును తీసుకొని వెళ్ళిపోతున్నాడు, దానియేలుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఎస్తేర్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడైనా చూడండి, ఆఖరికి ఆ 12 మంది శిష్యులను కూడా యేసే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు, ఇంకా సిద్ధపరుస్తున్నాడు. దేనికి? హల్లెలూయా. ఆయన అభిషేకము దిగి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆయన అభిషేకము దిగి వచ్చినప్పుడు వీళ్ళేమవ్వాలి? ఆయన స్వరూపంలో మారాలి, ఆయన మహిమను ధరించాలి. ప్లీజ్ ధ్యానంగా అర్థం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు టైం ఎక్కువ లేదు కాబట్టి కొన్ని ఫాస్ట్గా వెళ్ళిపోతా. హల్లెలూయా. నాకు స్పష్టంగా దేవుడు మాట్లాడింది ముందే చెప్పేస్తాను, తర్వాత దాని లోతులో వెళ్దాం. హల్లెలూయా. వాట్ గాడ్ స్పోక్ వెరీ క్లియర్లీ టు మీ ఇస్, హల్లెలూయా, ఫ్రమ్ హియర్ ఆన్, హల్లెలూయా, సెకండ్ హాఫ్ ఆఫ్ 2025, హల్లెలూయా, ఈ మిగిలి ఉన్న ఈ 2020 సంవత్సరంలో, హల్లెలూయా, దేవుని అగ్ని దిగి రాబోతున్నది. దేవుని అగ్ని దిగి రాబోతున్నది. పెంతెకోస్తు దినం రోజు ఏం దిగి వచ్చిందమ్మా? అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన అగ్ని దిగి రాబోతున్నది. హల్లెలూయా. నేను ఇప్పుడు దాకా పరిశుద్ధాత్మ దేవుడు ఈ బలిపీఠం నేను ఏం చెప్పారో దాన్నే ముందు కొనసాగిస్తాను, ఫాస్ట్గా వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఆయన అగ్ని దిగి రాబోతున్నది. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన అగ్ని దిగి వచ్చినప్పుడు రెండు జరుగుతాయండి. హల్లెలూయా. ఆయన అగ్ని దిగి వచ్చినప్పుడు రెండు జరుగుతుంది. 2 things will happen when the fire will come down. హల్లెలూయా. నువ్వు అగ్నిలో కాలిపోయినా కాలిపోతావు. హల్లెలూయా. లేదా ఆ అగ్నిలో ఆయన మహిమను ధరిస్తావు. ఇది మీరు స్పష్టంగా చూడబోతున్నారు. హల్లెలూయా. జూలై నుండి డిసెంబర్, హల్లెలూయా, 2025 ఆయన అగ్ని దిగి రాబోతున్నది. హల్లెలూయా. అగ్ని అందరి మీదికి దిగి రాబోతున్నది. హల్లెలూయా. హిస్ ఫైర్ విల్ కమ్ డౌన్ అపాన్ ఎవ్రీవన్. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ ఫ్లెష్. సమస్త శరీరం పైన నా ఆత్మను నేను కుమ్మరింప. దానిదే అర్థము దేవుడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి దిగి వచ్చినప్పుడు అగ్ని వలె రాబోతున్నది. ఆయన సన్నిధి అగ్ని వలె రాబోతున్నది. హల్లెలూయా. ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు కొంతమంది బూడిదిగా అయిపోబోతున్నారు, కొంతమంది కాలిపోబోతున్నారు, క్షణంలోనే బూడిదిగా మారిపోబోతున్నారు. కొంతమంది మాత్రము ఆ అగ్ని ద్వారా అభిషేకము పొందబోతున్నారు, మహిమ ధరించబోతున్నారు. ఆ అగ్ని వారిలో ఉన్న మహిమను బాహ్య రూపముగా చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం నేర్పించాడండి? హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. అంటే ముందు ఆయన అభిషేకము ఎన్నుకుంటుండే. హల్లెలూయా. నోహా, ఓకే, నోహా మీద వస్తా, ఆ అబ్రహాము మీద వస్తా. అర్థమవుతుందని చెప్తున్న మాటలు. ఆ వీరి మీద వస్తా. హల్లెలూయా. కానీ ఆఖరి రోజుల్లో సమస్త జీవుల పైన, సమస్త శరీరుల పైన అంటున్నాడు దేవుని వాక్యం. అర్థమవుతుందని చెప్తున్న మాటలు. అబ్రహాం మీద వస్తే అబ్రహాం కాలిపోయాడా? చెప్పండి. కాలిపోలేదండి. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసానికి తండ్రిగా మారిపోయాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. మోషే పైన అగ్ని దిగి వస్తే ఆయన కాలిపోయాడా, లేకపోతే ఆయన ముఖమే అగ్నిలాగా మారిపోయిందా? చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఆయననే మారిపోయాడు అగ్ని వలె. సూర్యుని కమ కనబడుతుందంట. ఎందుకనంటే ఆయన లోపల నుండి సిద్ధపరచుకున్నాడు కాబట్టి. ఆయన ఇలాంటి సంపూర్ణ రాత్రి కూడికలలో పడుకోలేదండి, సిద్ధపడ్డాడు. మీరు నమ్మిన నమ్మకపోయినా చాలా మంది బాధపడతారేమో. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా, లేదా తర్వాత చూస్తారు, నిద్రను లేచి చూస్తారు వాళ్ళు. కొంతమంది మనకు రికార్డింగ్లు ఉంటాయి కదా, ఏం పాస్టర్ చెప్పిందే మళ్ళీ మనం పొద్దున్న నిన్న వచ్చి అంటారు. హల్లెలూయా. దైవజనులు నేను ఒక మాట అన్నారు, పొద్దున్న లేస్తావని గ్యారెంటీ ఉందన్న. మళ్ళీ ఏ యూట్యూబ్ చేస్తావు? ట్యూబ్లో, వేరే ట్యూబ్లో ఉంటాం మనం. హల్లెలూయా. కానీ పోయింది మనుషులది జ్ఞానము, పోయింది. గర్వం ఎక్కువైపోయింది కదా, జ్ఞానం ఎక్కువైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు సిద్ధపడిన వాళ్ళు, వీళ్ళు నిద్రపోయిన వాళ్ళు కాదు, వీళ్ళు సిద్ధపడిన వాళ్ళు. హల్లెలూయా. సిద్ధపడే కాలంలో సిద్ధపడిన వాళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్తున్న మాటలు. ఏమంటారు? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధిహీన లేని కన్యకలు మధ్యలో వ్యత్యాసం ఏందండి? సిద్ధమే. హల్లెలూయా. సిద్ధపడే కాలంలో బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడ్డారు, బుద్ధిహీనులు ఏం చేశారు? నటించారు. అందుకే వాళ్ళు కన్యకలని అనబడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు నటించారండి. హల్లెలూయా. మేము ఆత్మీయంగా మానే ఉన్నామని నటించారు. అవునా కాదా? కానీ నిజమైన లోపలగా సిద్ధపాటు ఉందా అని ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. పరిశుద్ధాత్మ కానీ మన సాక్షికే తెలుస్తుంది. హల్లెలూయా. మనకే తెలుస్తుంది, నేను నటిస్తున్నానా లేకపోతే నిజాయితీగా నిజముగా హల్లెలూయా నేను సిద్ధపడుతున్నానా. హల్లెలూయా. బయటికి నటన ఎవరైనా శరీరం అంటేనే నటన. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నవ్వమంటే అందరు నవ్వుతారు. హల్లెలూయా. మాకెటే తెలియాలా మీరు నిజంగా నవ్వుతున్నారా నటిస్తున్నారా అనేసి? అది మాకు తెలియదు. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ పరిశుద్ధాత్మకు తెలుస్తుంది, కానీ మనకు మన మనస్సాక్షికి అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే ఇది ప్రవచన పూర్వకంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, ఇప్పుడు దాకా నటన బానే ఉండే, ఇప్పుడు దాకా ఈ 10 మంది కన్యకలు కలిసే ఉంటున్నారు, కలిసే సంఘానికి వెళ్తున్నారు, కలిసే ఆ తెల్ల బట్టలే వేసుకుంటున్నారు, అందరు కన్యకలాకనే కనబడుతున్నారు. హల్లెలూయా. అందరూ కన్యకలాకనే కనబడుతున్నారు. ఇంకో ఉపమానం దేవుని వాక్యంలో చూడాలంటే, ఒక ఇల్లు కట్టాడంట, ఒక బండమైన రాయి పైన కట్టాడంట, ఇంకో అతను ఇసుక పైన కట్టాడంట. హల్లెలూయా. ఇప్పుడు బయటికి బిల్డింగ్లు ఎలా కనబడుతున్నాయి? బాగానే కనబడుతున్నాయి. హల్లెలూయా. అది ఇసుక మీద కట్టబడ్డదా రాయి మీద ఎవరికి అర్థమైతలేదు. పైనుండి మాత్రము
భలే ఉంది, బాగానే ఉంది, అంత పార్టీలు జరుగుతున్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయి, ఉపవాస కోడికలు అందరు బాగానే వస్తున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? 10 మంది కన్యకలు ఇక్కడ ఈ హల్లెలూయా కట్టబడిన గృహాలు. హల్లెలూయా. ఎప్పుడు తెలుస్తుందండి? హల్లెలూయా. ఆ అగ్ని వచ్చినప్పుడు, హల్లెలూయా. ఆ తుఫాను వచ్చినప్పుడు, హల్లెలూయా. ఇది దేవుని వాక్కు. హల్లెలూయా చెప్తున్నాడు. హల్లెలూయా. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ రిబా షకరా బాబా. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. 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 ఆయన పరీక్ష సమయం రాబోతున్నది. హల్లెలూయా. మీరు చూడబోతున్నారు, అకస్మాత్తుగా కొంతమంది కూలిపోతుంటారు. ఏమవుతుందో అర్థమైతలేదు, అన్ని కూలిపోతుంటాయి. శరీరము కృషించిపోతుంది, కూలిపోతుంటుంది. హల్లెలూయా. ఇల్లులు కూలిపోతుంటాయి. హల్లెలూయా. వాళ్ళు సంపాదన అంతా పాకెట్లు ఏమంటారు, బైబిల్ ఏమని రాబడ్డది? చిల్లు హోళ్ళు పెట్టినా పాకెట్లు. హల్లెలూయా. నేను చెప్తున్నానండి, ఇదేదో హల్లెలూయా భయపెట్టడానికి కాదు, ఇది దేవుని వాక్యము. హల్లెలూయా. ఇది దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. సో ఇంటర్నల్ అనాయింటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. అంతరంగమైన సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం అండి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు దాకా దీన్ని మీరు ఏమంటారు, సులువుగా కానీ లేకపోతే తేలికగా తీసుకున్నారంటే చేతులు జోడించి అడుగుతున్నా. హల్లెలూయా. అన్ని సమస్తం వదిలేయండి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు సిద్ధపడడం మొదలు పెట్టుకోండి, ఎందుకంటే అగ్ని మాత్రం రాబోతున్నది. హల్లెలూయా. మీరు కాలిపోయారనుకోండి, ఎవ్వడు నవ్వడు ఏడవడండి. హల్లెలూయా. ఎందుకంటే అయిపోయింది ఆ పాట కథం. హల్లెలూయా. మీ తెలుగులో ఆ పదాలు వస్తలేవు నాకు. హల్లెలూయా. ఐఎమ్ లిటిల్ నర్వస్ ఇఫ్ యూ కెన్ టెల్ మీ ఆల్రెడీ. హల్లెలూయా. హల్లెలూయా. నో వన్ విల్ హ్యావ్ టు టెల్ యూ ఆర్ జడ్జ్ యూ ఆర్ కర్స్ యూ. ఎవరు వచ్చి నిన్ను తిట్టే అవసరం లేదు, శపించే అవసరం లేదు, అయ్యను ఏం చెప్పే అవసరం లేదు. నీ జీవితమే చెప్పబోతున్నది నేను నటన చేశానని. ప్రతి ఒక్కరి జీవితం చెప్పబోతున్నది నేను నటన చేశానని. ఇప్పుడు శరీరంలో బాగానే చెప్పొచ్చు మనం. ఈ శరీరం ఉన్నప్పుడు ఎట్లుంటామంటే చెప్పండి. హల్లెలూయా. భార్య భర్తలు ఉన్నారనుకోండి, భార్య ఎప్పుడు అనుకుంటుంది నేనే కరెక్ట్, ఈయననే తాగబోతుంటది. హల్లెలూయా. భర్త బయటికి పోయి నేను బాగానే ఉన్నా, ఆమెనే ప్రాబ్లం, ఆమె వల్లనే నేను తాగడం మొదలుపెట్టినా అంటాడు. వాళ్ళ జీవితం అంతా ఇదే నడుస్తుంటుంది మైండ్లో. అవునా కాదా చెప్పండి? హల్లెలూయా. శరీరం అంత బాగున్నంత వరకు మన కన్నులు అక్కడే చూస్తుంటాయి. వీళ్ళతో వాంతో తప్పు, ఈమెతో తప్పు, ఈయనతో తప్పు, సంఘం తప్పు, పాస్టర్ తప్పు, నా పిల్లల తప్పు, భర్త, ఇదే నడుస్తుంటుంది. హల్లెలూయా. కానీ అగ్ని వచ్చినప్పుడు, నువ్వు బూడిద అయినప్పుడు ఎవరు చూపిస్తావు? ఎవరు చూపిద్దాం? భయంకరమైన రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. క్షణంలో అంతా మారిపోబోతుందండి. హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్తున్న మాటలు. హల్లెలూయా. అయితే లాస్ట్ టైం 7 దాకా పరిశుద్ధాత్మ మనకు తీసుకొచ్చాడు. మొదటిగా హల్లెలూయా ఆయన ఏం చెప్పాడంటే, ప్రతి మనుష్యునికి ఒకటే ఒక గురి. అదేంటనంటే, ఈ మనుషుల మనస్థితి నుండి, మనస్సాక్షి నుండి మనము క్రీస్తు మనసు పొందుకోవాలి. హల్లెలూయా. అది సాధకం చేయనిది రాదు. హల్లెలూయా. పౌలు ఎన్నోసార్లు చెప్తున్నాడు. హల్లెలూయా. మెచ్యూర్ పీపుల్ ప్రాక్టీస్ అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే మెచ్యూర్ అంటే ఎదిగిన వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే సాధకము చేస్తూ వాళ్ళ జ్ఞానేంద్రియాలను వాళ్ళు సిద్ధపరచుకుంటారు అని చెప్తున్నాడు. పేతురు చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? పౌలు ఏమంటాడంటే, చిన్న పిల్లలకు పాలు కావాలి, ఎప్పుడు కూడా పాలు కావాలి. కానీ కాలం బట్టి చూసినట్టయితే, అంటే మీరు ఎదిగి ఉన్నారు కాదు. హల్లెలూయా. చెప్తున్న మాటలు అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే క్రీస్తు మనస్సాక్షి, క్రీస్తు మనస్సు మనకు రావాలంటే ఎవరో టచ్ చేస్తే రాదు, ఎవరో ప్రే చేస్తే రాదు. అవన్నీ ప్రాముఖ్యం, అవన్నీ కావాలి, అది ప్రక్రియ. కానీ మనము అక్కడ చేరుకోవాలి అని అంటే మనము సాధకము కలిగిన జీవితం ఉండాలి. అది ఉందా లేదా మీకే తెలుసు, నాకే తెలుసు. హల్లెలూయా. నటించే అవసరం లేదు. హల్లెలూయా. అది మనకే తెలుసు. అంతే. అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు. నేను ఇప్పుడు యూట్యూబ్ చూడొచ్చండి. హల్లెలూయా. కండలు ఎలా పెంచాలి, హల్లెలూయా అని ఎన్నో వీడియోలు ఉన్నాయా లేవా చెప్పండి? యవనస్తులు బాగా చూస్తుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిగా ఎన్నో చూడొచ్చు. లేదా జిమ్కి కూడా వెళ్ళొచ్చు. జిమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రైనర్ కూడా ఉంటాడు. ఆయన చెప్తాడు, ఈ కండలు పెంచాలంటే ఈ ఎక్సర్సైజ్ చేయాలా, ఈ చేతుల్లో కండలు పెంచాలంటే ఇది చేయాలా. అన్నీ వినొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నా ట్రైనర్ చేస్తే నాకు కండలు రావు. నేను యూట్యూబ్ వీడియో చూస్తే నాకు కండలు రావు. దాని గురించి జ్ఞానం నేను ఎంత చదువుకున్నా నాకు కండలు రావు. రావాలంటే చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. సృష్టి చూపిస్తున్నది కదా ఎలా అనేసి. హల్లెలూయా. అంటే ఒక కండలు తెచ్చుకోవాలి, ఒక శరీరంలో బలంగా మనం ఆరోగ్యంతో ఉండాలంటేనే ఎంతో సాధకం చేయాలి, అవునా? ఎంతో కష్టం పడాలి, అవునా కాదు చెప్పండి? పొద్దున లేవాలి, హల్లెలూయా, మంచివి హల్లెలూయా తినాలి, ఏది పడితే అది తినలేము, హల్లెలూయా. అన్ని క్రమ ప్రకారంగా చేసుకుంటూ రావాలి. మళ్ళీ క్రీస్తు మనసు అంతా చీపా అండి చెప్పండి? క్రీస్తు మనసు పొందుకోవాలంటే అంత ఈజీగా వచ్చేస్తుందండి? హల్లెలూయా. ఎంత క్రమశిక్షణ ఉండాలి, హల్లెలూయా. ఎన్ని సాధకాలు మనం చేయాలి. కోపము పైన అదుపు ఉండాలి, హల్లెలూయా. హల్లెలూయా. వేరేలని తీర్పు తీర్చకూడదు, అదుపు ఉండాలి, హల్లెలూయా. ఈరోజు దైవజనులు చెప్పారు కదా, ప్రేమ, ఎలాంటి ప్రేమ ఉండాలి? ఉంటుందండి ప్రేమ? హల్లెలూయా. చెప్పండి. The deep love, it should be there, hallelujah. Without jealousy, love should be there. Equal love should be there, hallelujah. ఇది సాధకం చేస్తే వస్తుందండి, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే క్రీస్తు మనసు మనము పొందుకోవాలి, అది 100%. అది లేనిది దేవుని రాజ్యము లేదు. అయితే దాని తర్వాత దేవుడు హల్లెలూయా మనం ఏం నేర్చుకున్నామంటే, మళ్ళీ ఆ క్రీస్తు మనసు పొందుకోవాలంటే ప్రక్రియ ఏంది అని అంటే, హల్లెలూయా వాక్యం ద్వారా బాగా నేర్చుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఆయనను వెంబడించాలి, హల్లెలూయా. ఆయన క్రీస్తుని వెంబడించలేకపోతే క్రీస్తు మనసు మనకు దొరకదు, హల్లెలూయా. క్రీస్తుని మనము వెంబడించాలి. బైబిల్ ఏమని రాయబడ్డదంటే, మీరు ఏం చేయాలంటే ఎవ్రీ డే, ప్రతిరోజు డినై యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు తిరస్కరించుకొని తర్వాత నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటాడు. ప్రతిరోజు అని రాయబడ్డది లూకాలో, హల్లెలూయా. లూకా సువార్తలో ప్రతిరోజు నిన్ను నువ్వు తృణించుకొని, హల్లెలూయా, ప్రతిరోజు సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి, హల్లెలూయా. ఆ వెంబడిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎలా మన జీవితాలను అన్ని మనం కోల్పోవడం మొదలవుతాము. అది కోల్పోతున్నప్పుడు ఆయనను పొందుకోవడం మొదలవుతుంది. ఆఖరిగా మనం ఎలా మారుతామండి? హల్లెలూయా, క్రీస్తు వలె అంటే అర్థం ఏంటంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నన్ను బలపరచు క్రీస్తు యందు సమస్తము చేయగలను, హల్లెలూయా. అది సాక్ష్యము మన అందరిది అవుతుంది. ఎప్పుడు? ప్రక్రియ మనము కరెక్ట్గా ఫాలో అయితే. కాకపోతే మన జీవితం ఎప్పుడు ఎట్లుంటుందండి? అంతే, హల్లెలూయా, విరిగిపోయినట్టే ఉంటుంది, హల్లెలూయా. మన జీవితం ఎప్పుడు కూడా బలవంతంగా మారదు, హల్లెలూయా. అయితే ఎక్కడి దాకా మనం మాట్లాడామనంటే, హల్లెలూయా, పెంతెకొస్తు దినము దాకా మాట్లాడాం, హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యేసయ్య, సాక్షాత్తు యేసయ్యనే, హల్లెలూయా, శిష్యుల మధ్యలోకి వచ్చి ఏం చేశాడు? వాళ్ళ ఇన్నర్ అనాయింటింగ్, వాళ్ళ క్యారెక్టర్ని బలపరిచాడు. అంటే వాళ్ళతో సాధకం చేపించాడు, వాళ్ళను సిద్ధపరిచాడు, హల్లెలూయా. అదంతా బైబిల్లో చదువుకుంటూ వస్తాం, హల్లెలూయా. ఎందుకు చేశాడు? పెంతెకొస్తు దినం కోసం చేశాడు. ఎందుకంటే పెంతెకొస్తు దినం రోజు ఏం రాబోతున్నది? అగ్ని, అగ్ని, అగ్ని. ఆ రోజు అగ్ని రాబోతున్నది. వీళ్ళు సిద్ధపడలేదు అనుకోండి, ఆ రోజు ఏ అగ్ని అయితే వాళ్ళను మహిమలో లేపాలో వాళ్ళను బూడిద చేసేస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. అనాయింటింగ్ మీటింగ్ అండి. అభిషేకం అన్నది అగ్ని. ఆషామాషిగా వచ్చేసి, హల్లెలూయా, అగ్ని కింద వచ్చేసి తర్వాత ఏమైందో సార్ అర్థమవుతలేదు, బలహీనం వచ్చేసింది బాడీలా, ఏమైందో గుండె నొప్పి వస్తుంది, ఏమైందో అబ్బో అన్నీ కూలిపోతున్నాయి. ఇప్పుడు ఇంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? సిద్ధపడే సమయంలో ఏం చేశారమ్మా? నిద్రపోయారు. సిద్ధపోయే సమయంలో ఏం చేశారమ్మా? నటించారు. గొడవలు పెట్టుకుంటున్నారు ఇంట్లో, హల్లెలూయా. నేనే నీతిమంతురాలు, నేనే నీతిమంతుని, నేనే ఎక్కువ బైబిల్ చదువుతా. అవన్నీ అవసరం లేదు మనకు. సాధకం చేసావా? పొద్దున్న లేచినప్పుడే సాధకం చేశారా? హల్లెలూయా. దైవజనుడు ఎవరైతే దేవుడు మనకిచ్చాడో, హల్లెలూయా, హల్లెలూయా, వారికి లోబడ్డామా? వారికి తిరుగుబాటు చేశామా? హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? సిద్ధపడే సమయంలో సిద్ధపడినప్పుడు ఏమవుతుంది? అభిషేకము దిగి వచ్చినప్పుడు మహిమలో మారేది మనం ఏమైపోతాము? బూర్దిగా అయిపోతాం, హల్లెలూయా, కాలిపోతాం, హల్లెలూయా. సో 3.5 సంవత్సరాలు వాళ్ళని సిద్ధపరుస్తున్నారు. దేనికండి? అగ్ని అభిషేకం కొరకు. అగ్ని వచ్చినప్పుడు వీళ్ళు సిద్ధపడ్డారు కాబట్టి, హల్లెలూయా, ఏమైపోయింది మనకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే అభిషేకం అగ్ని వలె దిగి వచ్చిందో పేతురు మారిపోయాడు, శిష్యులు మారిపోయారు, హల్లెలూయా. అగ్ని అభిషేకము మొదలైంది, హల్లెలూయా. అక్కడ నుండి మీరు చూసినట్టయితే, చరిత్రలో చూసినట్టయితే హింసలు మొదలైనాయి, హల్లెలూయా. హింసలు ఎక్కడ చూసినా హింసలు మొదలైపోయి. రోమా సామ్రాజ్యం ఏం చేస్తుందంట? అందరికన్నా భయంకరమైన సామ్రాజ్యం రోమా
సామ్రాజ్యం. హల్లెలూయా. దానికన్నా ముందు ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి. హల్లెలూయా. కానీ రోమా సామ్రాజ్యం అంత భయంకరమైన సామ్రాజ్యము లేదండి. హల్లెలూయా. అందరి దేశాలని పట్టుకుంటుంది, పీడిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చంపివేస్తున్నారు. కానీ ఈ 12 శిష్యుల ద్వారా ఏదైతే మహిమ లేచిందో ఈ రోజు వరకు, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్తాం, ఈ రోజు వరకు అగ్ని ఆగలేకపోయింది. ఈ రోజు వరకు ఏ సామ్రాజ్యము ఆ మహిమ ఆపలేకపోయింది. ఎవరైతే వాళ్ళని చంపాలని వచ్చారో ఈ 12 మంది శిష్యులను ఈ రోజు దాకా వాళ్ళ గుడులు కట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. అది మహిమ. సిద్ధపడిన వారి పైన పరలోకపు అగ్ని వచ్చినప్పుడు నీ శత్రువులు కూడా నీ కాలు మొక్కుతారు. వాళ్ళకు కూడా తెలియదు. హల్లెలూయా. కానీ మిగతా వాళ్ళు బూడిదిగా అయిపోతారు. హల్లెలూయా. అయితే నేను ఒక ప్రశ్న అడిగాను మనసులోకి. ఓకే, పెంతెకోస్తు దినం వచ్చేసింది, ప్రైజ్ ద లార్డ్. పేతురు భలే బరబర అందరూ అన్ని భాషలు మాట్లాడారు, అభిషేకం అన్ని చేసేసాడు, అందరూ. దీని తర్వాత ఏంది? అయిపోయింది కదా. 3.5 సంవత్సరాలు దేవుడు సిద్ధపరిచేశాడు. పెంతెకోస్తు దినం వచ్చింది, అభిషేకం వచ్చింది, మహిమ కనబడ్డది. కాబట్టి చలో మళ్ళీ వెళ్ళిపోదాం మన జీవిత విధానానికి అన్నాడా? లేదండి. హల్లెలూయా. అందుకే 2 తిమోతి, హల్లెలూయా, పౌలు రాసిన ఆఖరి పత్రిక, ఆయన జీవితంలో రాసిన లాస్ట్ లెటర్. హల్లెలూయా. ఎవరికి రాశాడు? ఆత్మీయ కుమారునికి రాశాడు. హల్లెలూయా. సంఘానికి రాయలే, సంఘాలు పోయినాయి కాబట్టి ఆత్మీయ కుమారులే మిగిలారు. హల్లెలూయా. ఆయన రాసిన ఆఖరి పత్రిక ఆయన ఆత్మీయ కుమారునికి రాస్తూ 2 తిమోతి 1:5-6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. ఆమేన్. ఒక్క నిమిషం. హల్లెలూయా. తెలుగులో ఎలా అక్కడ రాయబడ్డదో తెలియదు కానీ ఇంగ్లీష్ లో ఏమని అంటుందంటే, ఫర్ దిస్ రీజన్ ఐ రిమైండ్ యూ టు ఫ్యాన్ ఇన్ టు ఫ్లేమ్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ఇన్ యూ త్రూ ద లేయింగ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. హల్లెలూయా. హల్లెలూయా. దాని అర్థం ఏందనంటే, హల్లెలూయా, తిమోతికి రాస్తే ఏమంటున్నాడు? తిమోతి, నీ పైన నా హస్త నిక్షేపణ, నా హస్తము ఉంచినప్పుడు, అంటే పైనుండి అగ్ని దిగి వచ్చినప్పుడు నీలో ఏమైందంట? ఆత్మీయ వరాలు బయటికి వచ్చాయి. హల్లెలూయా. ఎందుకు? తిమోతి ఒక సిద్ధపరచబడిన ఆత్మీయ కుమారుడు. ఎవరు సిద్ధపరిచాడు? తన ఆత్మీయ తండ్రి సిద్ధపరిచాడు. హల్లెలూయా. తిమోతిని ఇన్ని సంవత్సరాలు సిద్ధపరిచిన తర్వాత ఆయన తెలుసు, ఆత్మీయ తండ్రికే తెలుసు ఈయన సిద్ధపడ్డా లేదా అనేసి. హల్లెలూయా. యేసేకే తెలుసు ఆయన శిష్యులు సిద్ధపడ్డారా లేదా. సిద్ధపడిన తర్వాత పౌలు ఏం చేశాడంటే ఆయన పైన హస్త నిక్షేపణ చేసి ఆ అగ్ని ఔటర్ అనాయింటింగ్ దిగి వచ్చినప్పుడు లోపల నుండి కుమారుడు సిద్ధపడ్డాడు కాబట్టి ఏమొచ్చాయంట? ఆత్మీయ వరాలు వచ్చాయి. హల్లెలూయా. ఆత్మీయ వరాలు అని అంటే మహిమ బయటికి కనబడ్డది. హల్లెలూయా. తిమోతి కాలిపోలేదు, ఆత్మ ధరించి ఆత్మలో హల్లెలూయా మహిమను ధరించాడు. అయితే ఇప్పుడు ఏమి చేయాలని దాని నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్స్. ఏం చేయాలంట? నాకు తెలియదు ఆ వర్డ్, దాని అర్థం ఏందమ్మా చెప్పాలి కరుణ. ప్రజ్వలింపజేయడం అంటే ఏంది? ఆ మంటను రేపాలి. ఇది బాగుంది. హల్లెలూయా. ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్స్. హల్లెలూయా. అంటే అర్థమవుతుందమ్మా, ఇది చాలా ప్రాముఖ్యంగా స్పష్టంగా మనం అర్థం చేసుకుందాం. హల్లెలూయా. ఇది దేవుడు ఎన్నో దినాల క్రితం ఈ వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ రోజు విడుదల చేయమని చెప్పాడు. హల్లెలూయా. ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్స్ వాట్ గాడ్ హస్ గివెన్ టు యూ. అంటే ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది ఒక అగ్ని. అగ్ని అంటే ఒక అగ్ని మండాలి అని అంటే, హల్లెలూయా, ఫస్ట్ మండేది ఒకటి కావాలి. అవునా కాదా? హల్లెలూయా. నీళ్ళు ఇట్లా పెట్టేసి మండు అంటే మండుతుందా? నీళ్ళు మండదు. మండేది ఒకటి ఉండాలి. హల్లెలూయా. కంబస్టబుల్ మెటీరియల్ సంథింగ్ షుడ్ బి దేర్. హల్లెలూయా. అంటే మనము మండే విధానముగా ఉండాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. మనం మండే విధానముగా ఉండాలి, కానీ నువ్వు కాలిపోవద్దు. ఇది ఆశ్చర్యం. ఇది ఆశ్చర్యం. నువ్వు మండాలి కానీ కాలిపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీరు బైబిల్లో చూసినట్టయితే హల్లెలూయా, హల్లెలూయా, ఎక్సోడస్
నిర్గమకాండం 3వ అధ్యాయం అందరికీ తెలిసింది కాబట్టి నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఏంది అద్భుతము అందరికీ తెలుసు. మోషే కొండపైన చూస్తున్నప్పుడు మండుతున్న పొద కనబడుతుంది, కానీ అది కాలిపోతలేదు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్తున్నది. హల్లెలూయా. అదే విధానంగా పెంతెకోస్తు దినం కూడా చూడండి, మంట మండుతున్నది, వాళ్ళు కాలిపోతలేరు. ప్రవచన పూర్వకంగా దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు? మంట రాబోతున్నది. మంట అన్నది కాదు, నువ్వు కాలిపోతావా లేదా నిలబడతావా అది చెప్తాది. నువ్వు హల్లెలూయా సిద్ధపడ్డావా లేదా? రీబా షఖరబా. అర్థమవుతుందా? మంట దిగి వస్తుంది, కానీ నీ సిద్ధపాటు నువ్వు కాలిపోవడం, నువ్వు కాలిపోకపోతే నువ్వు సిద్ధపడ్డావా అనేసి హల్లెలూయా ప్రూవ్ అవుతుంది. హల్లెలూయా. ద బైబిల్ అయితే ఏమంటున్నాడంటే ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్స్. హల్లెలూయా. ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్స్ అంటే ఇప్పుడు ఒక కట్టె ఉందండి, కర్ర ఉంది చేతిలో. హల్లెలూయా. దానికి మంట పెట్టినాం మనం బానే. హల్లెలూయా. వన్ స్టిక్ ఇస్ దేర్ అండ్ వి పుట్ ఇట్ ఆన్ ఫైర్. హల్లెలూయా. లైట్ వస్తుంది, వేడి వస్తుంది, అంతా బాగానే ఉంది. తర్వాత ఏమైపోతుంటుంది? ఆరిపోతుంటుంది. హల్లెలూయా. మనం ఏం చేయాలా మళ్ళీ? హల్లెలూయా. గాలి కొట్టాలా. గాలి కొట్టినమ్మడే ఆరిపోతుంది, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది. అది మళ్ళీ వచ్చింది అనుకో, ఆ కర్ర పొజిషన్ ఖరాబ్ కాదు. అర్థమవుతుంది నేను చెప్తున్నది? పొజిషన్ కర్ర షేపు అవుట్ కాదు. కానీ గాలి కొట్టలేదు అనుకోండి, ప్రజ్వలింప చేయలేదు అనుకోండి, ఆ కర్ర ఇంత ఉన్నది, ఇంత హాఫ్కి పడిపోతుంది. ఇట్లా పడిపోతుందా? పడిపోదా? పైన ఉన్నది కాలిపోయి పడిపోతుందా? ఇప్పుడు ఇంత పెద్ద ఉన్న కర్ర ఇప్పుడు ఎంత అవుతుంది? ఇంత అవుతుంది. హల్లెలూయా. చాలామంది అభిషేకం పొందుకున్న తర్వాత ఇంత ఉన్న బ్రతుకు ఇంత అయింది. అయిందా కాలేదా చెప్పండి, మీరే చెప్పాలి సాక్ష్యం. హల్లెలూయా. అభిషేకం పొందుకున్న తర్వాత ఇంకా బలహీనుడైపోయినా, అభిషేకం వచ్చినంత చేతనైతే లేదు. ఎందుకు చేతనైతే లేదమ్మా? అభిషేకం మాత్రం అగ్ని కాంప్రమైజ్ కాదు. అమెరికాలో ఉన్న అగ్ని ఇక్కడ రెండు ఒకటే అమ్మా. అక్కడ ఉన్న అగ్ని భర్లే మండుతుంది, ఇక్కడ ఉన్నది తెల్లగా నల్లగా మండుతుంది కాదు, మంటనే. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ అభిషేకానికి మనము సాధకం చేయలేదు కాబట్టి మనకు ఏదైతే హస్త నిక్షేపణ ద్వారా పొందుకున్న అభిషేకము మనం ఏం చేసాము? ఇంట్లో కూర్చొని గుడ్లు పెట్టాం. హల్లెలూయా. అభిషేకం పొందుకున్నప్పుడే ఫంక్షన్లకు వెళ్ళిపోయాం. అభిషేకం పొందుకున్నప్పుడే బంధువుల దగ్గరికి వెళ్ళిపోయాం. అభిషేకం పొందుకున్న తర్వాతనే స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళిపోయినాం. మీరు అనుభవంతో చెప్తున్నామండి. హల్లెలూయా. ఎంతో మంది అడగండి, దైవజనులు చెప్తూనే ఉంటారు. ఎంతో మంది రావడము, కొన్ని రోజు భలే సంఘంలో ఎదగడము, నమ్మకముగా రావడము, అభిషేకం పొందుకోవడము. అభిషేకం వచ్చినప్పుడే మీరు చూడండి, ఒకసారి ఒక ధ్యానించి మన జీవితాన్ని చూసుకోండి. కొంతమంది ఊర్లో వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమందికి ఆఫర్లు వస్తాయి అమెరికా నుండి. ఆ సైతాన్ని ఇచ్చారు కదా వేసేయరికి ఆఫర్, నా ఒక్క కాలు మొక్క రాబయ్యా, ఒక్క కాలు మొక్క వేసేయానికి అన్ని ఇస్తా అంటాడు చూడు. అమెరికా వెళ్ళిపోతాడు కొంతమంది. హల్లెలూయా. వేరే దగ్గర జాబులు వచ్చాయని వెళ్ళిపోతారు. ఏమైపోయింది ఆత్మీయ జీవితము? ఇంత ఉన్నది. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? మండాలి మనం, కానీ కాలిపోవద్దు. ఇప్పుడు అగ్ని రాబోతున్నది. మీరు చూడండి ఎంతమంది కాలిపోతారు. మీరు గ్యారంటీ చూడండి ఎంతమంది కాలిపోతారు. చూడండి అంటే మళ్ళీ మీ ఆత్మీయ జీవితం వద్ద చూసుకుంటూ కూర్చోకండి. హల్లెలూయా. ఆ చూసే ప్రక్రియలో మనం కాలిపోతే కష్టం. హల్లెలూయా. ఆత్మ చూపిస్తే చూడండి. మన ఆత్మ చూపించినప్పుడు జడ్జి చేయదు, మనకు నేర్పిస్తుంది, బలపరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇవేదో కథలు కాదండి, నిజం చెప్తున్నాను నేను మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? హల్లెలూయా. హల్లెలూయా. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫ్యాన్ ఇన్ టు ఫ్లేమ్స్. మనము ప్రజ్వలింపజేయాలి. హల్లెలూయా. అమ్మా, అభిషేకం పొందుకోకన్నా ముందు ఎంత ఆత్మీయంగా మీరు సంఘానికి వచ్చారో, అభిషేకం పొందుకున్న తర్వాత అది ఇంకా ఎక్కువ అవ్వాలి. హల్లెలూయా. మీ సమర్పణ ఇంకా ఎక్కువ అవ్వాలండి. హల్లెలూయా. మీ తగ్గింపు స్వభావం ఇంకా పెరగాలి. హల్లెలూయా. గర్వం కాదు. కానీ చూసారా సంఘాల్లో ఏం జరుగుతాయి, ఆ క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతాయి? కొంత జ్ఞానం వచ్చినప్పుడే గర్వం వచ్చేస్తుంది, కొంత అభిషేకం వచ్చినప్పుడే గర్వం వచ్చేస్తుంది, కొన్ని వరాలు వచ్చినప్పుడే ఏమవుతుందమ్మా? గర్వం వచ్చేస్తుంది. ఇది ప్యాటర్న్ అమ్మ ఈరోజు జరుగుతున్నది. హల్లెలూయా. యవనస్తులు వస్తారు. హల్లెలూయా. కొన్ని నెలలు సంవత్సరాలు ఉంటారు, దైవజనుల దగ్గర నేర్చుకుంటారు, అభిషేకం పొందుకుంటారు. అభిషేకం పొందుకున్న తర్వాత దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఇంకా క్రమశిక్షణ నేర్పిస్తాడు. నిజమైన దైవజనుడు అయితే మీకు అభిషేకం వచ్చిన తర్వాత ఇంకా క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఇంకా మిమ్మల్ని తిడతాడు,
ఇంకా మిమ్మల్ని బాధ పెడతాడు. ఎందుకు? చూడడానికి మీ తగ్గింపు స్వభావం ఇంకా తగ్గిందా లేదా అది పొందుకున్న గర్వం వచ్చిందా. ఎన్నో యవనస్తులను చూసాం, మా సంఘంలో అనే కాదు ఎక్కడైనా చూసాం. అమ్మా నాకు కొద్ది వరం వచ్చింది కదా, అందుకే మా పాస్టర్కి నా మీద కుళ్ళు వచ్చింది. హల్లెలూయా. నేను ఎక్కడ ఏం చేసుకుంటానో ఏం చేస్తారు, కొన్ని రోజులు చూస్తారు, తర్వాత రోడ్ చేంజ్ చేసుకుంటారు. బయటికి పోయేసి హల్లెలూయా ఏం పెడతారు, పేర్లు పెట్టుకొని మినిస్ట్రీస్. అవునా కాదా చెప్పండి? అప్పుడు దాకేమో చర్చ్ ఉంటుంది పేరు, హల్లెలూయా. తర్వాత సొంత పేరు పెట్టుకోవాలా, గడ్డం పెంచుకోవాలా, కొద్దిగా ఎంటికలు పెంచుకోవాలా, కొన్ని ఆన్లైన్లో గడబడా చేయాలా. తర్వాత వస్తూనే ఉంటారు అందరు ప్రజలు, కానుకలు, జీపేలు, ఫోన్పేలు. అగ్ని రాబోతున్నది. హల్లెలూయా. నేను చెప్తున్న మాటలు కాదు, హల్లెలూయా. దైవజనుడు కూడా చెప్పాడు, చూడబోతున్నాం మనం. హల్లెలూయా. ప్రతి నటించినది ఆత్మ కాలిపోబోతున్నది. అది ప్రజలే కానివ్వండి, కుటుంబాలే కానివ్వండి, సేవలే కానివ్వండి, ఇది దేవుని వాక్యము. హల్లెలూయా. కాలిపోబోతున్నది. హల్లెలూయా. అభిషేకం పొందుకున్న తర్వాత మీ తగ్గింపు ఇంకా పెరగాలి. After you receive the anointing, your humbleness should increase, your humility should increase, your discipline should increase, your commitment should increase, your character should increase. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఎందుకు ఎలీషా, ఎందుకు ఆయన క్యారెక్టర్ అమ్మా, తన ఆత్మీయ తండ్రికి నమ్మకంగా ఆఖరి రోజు వరకు నమ్మకంగా నిలబడ్డాడు. తిమోతి నమ్మకముగా కుమారుడుగా ఉన్నాడు. హల్లెలూయా. పౌలుకి యెహోషువ నమ్మకముగా ఉన్నాడు. హల్లెలూయా. దైవజనుడు చెప్పాడా లేదా? హల్లెలూయా. ఎందుకు? ఇంతమందిలో ఎవరు పోయారు వాగ్దాన దేశానికి? నమ్మకమైన కుమారులే. మిగతా ఏమైపోయారు చెప్పండి? వాళ్ళు పొందుకోలేదమ్మా, వాళ్ళు నడవలేదా? హల్లెలూయా. ఎర్ర సముద్రం మధ్య నుండి వాళ్ళు చూడలేదా అగ్ని స్తంభాలు? వాళ్ళు చూడలేదా? అన్నీ చూశారు, కానీ దేనికి? ఏమవసరం? మనం కూడా అంటాం కదా, నేను ఆ మీటింగ్ పోయినా, నేను ఆ పాస్టర్ దగ్గర పోయినా, నేను ఆ రోజులు చూసినా. ఏం అవసరం అమ్మా? మీరు వాగ్దాన దేశానికి నడవాలి కదా. వాగ్దాన దేశానికి ఆత్మీయ జీవితం మనము క్రీస్తు దగ్గరికి వెళ్ళకపోతే మన సేవలు ఏమి చేసి ఏం లాభము, మన సంపాదన ఏం లాభము, మన డిగ్రీలు ఏం లాభము, మన సర్టిఫికెట్లు ఏం లాభము, అన్నీ పెంటతో సమానం. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ మర్చిపోకండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. నువ్వు అభిషేకం పొందుకున్నావు, ప్రైజ్ ద లార్డ్, కానీ దాన్ని ప్రజ్వలింపజేస్తున్నావా లేదా? హల్లెలూయా. నా కుమారుడా, నా హస్త నిక్షేపణ ద్వారా నువ్వు పొందుకున్న అభిషేకము ఎక్కడ ఆరిపోతుందేమో. ఆరిపోతే నువ్వు ఏమైపోతావు? కారిపోతావు. ఆరిపోతే నువ్వు పడిపోతావు. ఆరిపోతే ఏ అభిషేకం అయితే నిన్ను దేవుని మహిమలో మార్చాలో ఆ అభిషేకమే నిన్ను పూర్తిగా చేసేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలేండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, అక్కడ బర్నింగ్ బుష్. హల్లెలూయా. ఎక్సోడస్ 3 is burning bush, Daniel 3 is burning suns. హల్లెలూయా. అద్భుతం కదా. హల్లెలూయా. అక్కడ 3వ అధ్యాయంలోనేమో మండుతున్న పొద, దానియేలు 3 గ్రంథంలో ఏమో రాబడింది, మండుతున్న కుమారులు. అద్భుతం ఏంటంటే అక్కడ పొద కాలిపోలేదు, ఇక్కడ కుమారులు కాలిపోలేదు. ఇది అద్భుతం. ఇది కథలు కాదండు. హల్లెలూయా. ఇది మహాభారతం కథలు కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది చరిత్రలో రాయబడ్డ హల్లెలూయా నిజము. హల్లెలూయా. షద్రక్ మెషక్ అబేద్నెగో వెళ్ళిపోయారంట లోపలికి. హల్లెలూయా. ఒక్కసారి 3వ అధ్యాయం 6వ వచనం చదువుతామా? అద్భుతంగా ఉంటుంది చూడండి ఫాస్ట్గా. హల్లెలూయా. దానియేలు 3:6 వచనం. హల్లెలూయా. గట్టిగా 3వ వచనం. రిఖాబా షందలారా బాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ. మోషే అబేద్నెగోను ఆ 3 మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజాకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలగలేదు. అమ్మ ఇక్కడ ఒక 2 ప్రాముఖ్యమైనది ఒక నేర్చుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ వినండి. హల్లెలూయా. అగ్ని, అందరూ చెప్పండి అగ్ని. అగ్ని మర్చిపోకండి అమ్మా, ఎందుకంటే రాబోతున్నది, భయంకరంగా రాబోతున్నది. హల్లెలూయా. అగ్ని వచ్చినప్పుడు ఏమన్నాను? 2 జరుగుతాయి అన్నాయి. హల్లెలూయా. ఏమన్నారు? సిద్ధపాటు లేని వాళ్ళు
కాలిపోతారు, సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఆయన మహిమను ధరించేదారు. ఇది మర్చిపోకూడదు, ఇది జరగబోతున్నది, మన మధ్యలో జరగబోతున్నది. నేను వాక్యం నుండి చాలా ఫాస్ట్గా నిరూపిస్తున్నాను, అవునా లేదా? హల్లెలూయా. శిష్యుల పైన వచ్చింది, 12 మంది శిష్యులు మహిమను ధరించి ముందుకు వెళ్ళారు. ఏమంటారు, ఆచార పద్ధతి అన్నీ నాశనం అయిపోయాయి. హల్లెలూయా. మోషే గురించి కూడా చూసినప్పుడు, మోషే మొదటిసారి ఆ మండుచున్న పొదను చూసినప్పుడు, వినండి, ఇది ఏదైతే ఇంటర్నల్ అనాయింటింగ్ నేను అంటున్నానో దాని అర్థం ఏంటనంటే, లోపలగా అంటే ఇంటర్నల్ అనాయింటింగ్ గా నువ్వు పవిత్రముగా ఉండాలి. హల్లెలూయా. నీ సిద్ధపాటు పవిత్రముగా ఉండాలి. నీ సాధకము ఎందుకు చేస్తున్నారు? సాధకం చెప్పండి, క్రీస్తు మనసు పొందుకోవడానికి. ఎప్పుడైతే నువ్వు లోపల నుండి క్రీస్తు మనసు పొందుకుంటావో నీవు ఏమని పిలువబడతావు? పవిత్రుడు అని పిలువబడతావు. నీ కార్యము ద్వారా కాదు, నీ జ్ఞానము ద్వారా కాదు, నువ్వు ఎవరిని పొందుకున్నావు? ఇక మీదట బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తు అన్నాడు పౌలు. కాబట్టి క్రీస్తు ఆయన ధరించుకున్నాడు, కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? లేదు, మన జ్ఞానము మన నీతి కాదు. హల్లెలూయా. అయితే వినండి, ఇంకా ఇక్కడ మోషే సిద్ధపడలేదు కాబట్టి వినండి జాగ్రత్తగా. ఆయన మండుచున్న పొద దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఒక మాట వచ్చింది, చెప్పులు బయటికి పెట్టరా భయ్యా అని. చెప్పులు. హల్లెలూయా. ఎందుకంటే ఈ అగ్ని ఉంది కదా మోషే, దీనికి ఒక ఇష్టం, ఒక హ్యాబిట్ ఉన్నది. ఏంది? అపవిత్రదంతా కాల్చివేస్తుంది, పవిత్రమైన దానిని మహిమతో నింపుతుంది. అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? అందుకే తర్వాత ఆయన ప్రయాణంలో చూస్తే మోషే, ఆయన చెప్పులు వేసుకున్నాడా ఏమేసుకున్నాడో తెలియదు, కానీ ఆయన కాలిపోతలేడు, ఆయన ముఖమే అగ్ని వలె మారిపోతున్నది. అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? హల్లెలూయా. ఇక్కడ అది మండుచున్న పొద, ఇక్కడ మండుచున్న కుమారులు. అర్థమవుతుందా? ఈ మంట ఏం చేస్తుంది చెప్పండి మరొకసారి? అపవిత్రమైనది ఏదున్నా దాన్ని కాల్చివేస్తుంది, పవిత్రమైన దాన్ని మహిమతో నింపివేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న 23, 24 వచనాలు చూస్తే 3 సార్లు ఒక పదం రాయబడ్డది, ఒక మాట రాయబడ్డది. ఏమని? అక్కడ రాజు చెప్తున్నాడు, వీళ్ళని బంధించండి అని అంటున్నాడు. అవునా? 23వ వచనం వాళ్ళొకసారి గట్టిగా చదవండి. షద్రక్ మెషక్ అబేద్నగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజాగు నెబుకద్నెజర్ ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులు బంధింపి. చూస్తున్నారా? అది ప్రాముఖ్యం. అక్కడ ప్రాముఖ్యం. రాజు కూడా వాళ్ళు ముగ్గురు ప్రాముఖ్యమే, వాళ్ళను మంటలేయడం ప్రాముఖ్యమే, కానీ మొదటి ప్రశ్న ఏం అడుగుతున్న వాళ్ళతో, వాళ్ళని బంధించవా లేదా? ఫస్ట్ అది చెప్పు వాళ్ళను. అయితే తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఇంగ్లీష్లో టైట్లీ అంటారు. వాళ్ళు ఏం చెప్పారంట? చదవడమ్మా. ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక హల్లెలూయా. గట్టిగా అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ మంటకు ఒక అలవాటు. హల్లెలూయా. అదేంటంటే అపవిత్రమైనది ఏదైనా కాల్చివేస్తుంది, పవిత్రమైన దాన్ని మహిమతో నింపివేస్తుంది. ఇక్కడ బంధకాలు పవిత్రమా అపవిత్రమా చెప్పండి? కాల్చివేసింది అది. హల్లెలూయా. నీకు బంధకాల్లో పెట్టిన రోగాలు ఏమున్నా ఆ అభిషేకం వచ్చినప్పుడు ఆ రోగాలు కాలిపోతాయి, నీవు మహిమను ధరిస్తావు. హల్లెలూయా. ఇది మీరు చూడబోతున్నారు రాబోయే దినాల్లో. అయ్యా మీకు విశ్వాసం లేదని, విశ్వాసం ఉంటే గంతులు వేసి దుంకేవాళ్ళు మీరు నాలాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతో మంది హల్లెలూయా వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారు, కరెక్టే. హల్లెలూయా. కానీ కొన్ని బంధకాలు ఉన్నాయి. హల్లెలూయా. దాన్ని చూసి భయపడొద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళ బంధకాలు ఆ అగ్ని కాల్చి వేసింది, కానీ ఆ ముగ్గురిని చరిత్రలో మహిమకరంగా లేపింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి కథల్లా కనిపిస్తున్నాయా మీకు? రాబోయే దినాల్లో చరిత్రగా మారిపోతుంది. ఇది మీరు చూడబోతున్నారు. ఇది మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే హల్లెలూయా, ఇది అన్యాయంలాగా కూడా అనిపిస్తుంది. ఎందుకు? హల్లెలూయా. ఒక్కటే సంఘం ఉంటుంది, కొంతమంది కాలిపోయి బూడిద అయిపోతుంటారు,
కొంతమంది ఏమో మహిమలో లేపబడుతుంటారు. మహిమలో లేపబడడం అంటే ఎట్లా అని తెలుసా? దేవుడు మహిమలో ఎట్లా లేపుతాడు? యోబుని ఎట్లా లేపాడు? దేశంలోనే అందరికన్నా ధనవంతుడిగా చేశాడు. యాకోబును ఎలా లేపాడు? యోసేపును ఎలా లేపాడమ్మా చెప్పండి, చెప్పండి. దేశానికి హల్లెలూయా ప్రధానమంత్రిగా చేసేసాడు. హల్లెలూయా. అంటే మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఏదైతే వాగ్దానము, ఏదైతే దీవెనలు హల్లెలూయా ఆది కాండములో దేవుడు ఇచ్చాడో అలా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఏలవారిగా మారబోతున్నారు. మీరు అదుపులో తీసుకునే వారిగా మారబోతున్నారు. యు విల్ రూల్ అండ్ రైన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ అగ్ని మీకు అలా చేయబోతున్నది. హల్లెలూయా. నేను చెప్తున్న మాట అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట నాకరికి వస్తున్న సమయం ఎక్కువ లేదు, కానీ రాబోయే దినాలు ఇంకా లోతుగా వెళ్దాం. హల్లెలూయా. ఈ మాటనే ఈ అగ్ని గురించి 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం రాస్తున్నాడు. ఇది నాకు సమయం ఉంటే నేను మొత్తం చదివేవాడిని, కానీ సమయం లేదు కాబట్టి 7వ వచనం చదువుదాం. 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. ఇది ఆయన వాగ్దానము. చదవండమ్మా. హల్లెలూయా. 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరిగి దినము వరకు అగ్ని కొరకు సిలువ వేయబడినవే అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ వాట్? హల్లెలూయా. 2 Peter 3 ఇక్కడ ఏమని రాయబడిందంటే, బై ద సేమ్ వర్డ్ ద ప్రెసెంట్ హెవెన్ అండ్ ఎర్త్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఫైర్. హల్లెలూయా. బీయింగ్ కెప్ట్ ఫర్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద అన్గాడ్లీ. హల్లెలూయా. అగ్ని. ఇదే నేను చెప్తున్న మాటలు, ఇదే మనుషుల మాటలు అనుకుంటారేమని దేవుని వాక్యం ద్వారా చూపిస్తున్నా. హల్లెలూయా. దాని ముందు చదివినట్టు దాన్ని ఏమంటున్నాడంటే, ఆ ప్రపంచము ఏందంట? నీటి ద్వారా. హల్లెలూయా. అంటే నోహవు కాలంలో ఆ దినాల్లో ఉన్న వాళ్ళు ఆ ప్రపంచము ఏమంట? నీటి ద్వారా మునిగి నశించాను. గాని దాని తర్వాత ఉన్న భూలోకము, పరలోకము, మన ఇదంతా హల్లెలూయా ఉన్నది దేనికోసం వేచిందంట? దేనికోసం సిద్ధపడ అంటే అగ్ని. హల్లెలూయా.